ఏం చేద్దాం? అరుణ నీవు నాకు మొర్ర పెట్టడం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? రెబకా నువ్వు నాకు మొర్ర పెట్టట్లేదు, ఎఫ్రాయిము నువ్వు నాకు మొర్ర పెట్టలేదు, యెషురాజు నువ్వు నాకు మొర్ర పెట్టట్లేదు, సాముయేలు నువ్వు నాకు మొర్ర పెట్టలేదని దేవుడు నన్ను అడుగుతున్నాడు ఈరోజు. చాలు. ఏమంటంట? ఇశ్రాయేలు నన్ను గురించి నువ్వు విసికితివి. ఏ విషయంలో విసిగిపోయాం మనం? ప్రార్థన చేసి మొరపెట్టి దీనికి పరిష్కారం ఏం దొరకట్లేదు, నా ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడు అనుకున్నాను కానీ జవాబు ఇవ్వట్లేదు అని మొత్తం ఏం చేసాం మనం? విసిగిపోయి ప్రార్థన చేయడం మానేసాం. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నీవు ఎందుకు మొరపెట్టడం లేదు? యాకోబుని కాదు, నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏమని? ఎందుకు నీ ప్రార్థన ఆపేశావు, ఎందుకు విసుగుదల వచ్చేసింది నీకు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు విసుకగా ప్రార్థించు.